రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం పశు బీమా పథకం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రూపంలో ఇటువంటి సమాచారం పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇక విషయానికి వచ్చినట్లయితే రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశు బీమా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ పశు బీమా పథకంలో పశువులైనటువంటి ఆవులు, గేదెలే కాదు, జీవాలైనటువంటి మేకలు, గొర్రెలు, పందులు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు. నాటు జాతి పశువుకైతే 15,000 రూపాయలు, మేలుజాతి పశువు అయితే 30,000 రూపాయల చొప్పున బీమా అయితే వర్తిస్తుంది. అయితే తన పశువుకు 30,000కు మించి బీమా చేయించుకోవాలనుకుంటే రైతు తన యొక్క వాటాను, ప్రీమియం వాటాను చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా చేసుకున్నటువంటి పశువుల బీమా కాల పరిమితి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలలో ఏదైనా ప్రమాదం జరిగి పశువు మరణించినట్లయితే ఈ పశు బీమా పథకం కింద నష్టపరిహారం రైతుకు అందుతుంది. అయితే మనలో ప్రతి రైతు కూడా వ్యవసాయానికి అనుబంధంగా, వ్యవసాయానికి తోడుగా పశువులను పెంచుకోవడం అనేది జరుగుతుంది. అవి ఆవులు, గేదెలైనా, మేకలు, గొర్రెలైనా పెంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికి ఎప్పుడు కూడా మనం బీమా అయితే చేసింది లేదు. అసలు బీమా చేసుకోవాలనే కనీస అవగాహన కూడా లేదు. అయితే ఏదైనా ప్రమాదం జరిగి పశువు మరణించినట్లయితే ఈ రైతు నష్టపోవడం అనేది జరుగుతుంది. కేవలం పాడి పశువులపై ఆధారపడ్డ రైతు అయితే పాడి పశువు నష్టపోవడంతో పాటు తన ఉపాధి కోల్పోయి రోడ్డుపై పడే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న పశువులు, అవి ఆవులైనా, గేదెలైనా, మేకలైనా, గొర్రెలైనా కానీ మనం బీమా చేసుకొని, పశు బీమా చేసుకొని ఉండినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగి పశువు మరణించినప్పుడు ఈ పశు బీమా కింద పశు నష్ట పరిహారం అనేది వర్తించడం జరుగుతుంది. కాబట్టి మనం పెంచుకునే ప్రతి పశువు కూడా కనీసం ఎలా లేదైనా మేలుజాతి పశువు 1,00,000 రూపాయలు అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఈ పశు బీమా పథకం కింద వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు మనమందరం కూడా ఈ పశు బీమా పథకాన్ని ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఈ పశువు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పశు బీమా పథకాన్ని చేయించుకోవాలని చెప్పేసి పశు వైద్యాధికారులు అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పథకం గురించి పూర్తి మార్గదర్శకాలు, పూర్తి గైడ్లైన్స్ ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత పూర్తి సమాచారంతో ఇంకా వీడియోతో ఈ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు సమాచారం అనేది ఇన్ టైంలో అందడం అనేది జరుగుతుంది. అయితే ఈ పశువుల బీమా చేసుకున్నప్పుడు పశువులకు చెవికి ట్యాగ్లు వేయడం అనేది జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగి పశువు మరణించినప్పుడు ఈ చెవుకున్నటువంటి ట్యాగ్లు తీయకుండా వెంటనే మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే డాక్టర్లు మీ దగ్గరికి వచ్చి ఆ మరణించిన పశువుకు పోస్ట్ మార్టం నిర్వహించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, ఫోటోలు సేకరించిన తర్వాత ఈ చెవిపోగు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతవరకు ఈ చెవుకున్నటువంటి ట్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు. ఒకవేళ రైతు తన యొక్క పశువును అమ్మదలిచినట్లయితే, వేరే రైతుకి అమ్మదలిచినట్లయితే పశువు అమ్ముకున్న వారం రోజుల లోపు సదరు బీమా కంపెనీకి సమాచారం ఇచ్చినట్లయితే తన యొక్క యజమాని పేరు మార్చి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలంటే ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది? ముందుగా రైతు యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే రైతు యొక్క బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎస్సీ, ఎస్టీ రైతులైతే ఈ ముందు చెప్పిన ఈ 2 జిరాక్స్లతో పాటు తన యొక్క తెల్ల రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క పత్రాలను మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోని అక్కడ ఉన్న అధికారులకు సమర్పించినట్లయితే మీ పశువులకు వచ్చి బీమా చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.